ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నామండి శనగపిండితోటి. ఇగో చూడండి, ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగి కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, తగినంత ఉప్పు, మనము ఎంత వేసుకుంటే మన రుచికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా మనం పిసకాలి. అలా బాగా మెత్తగా మనం నలుపుతా మిక్స్ చేస్తే దానికి బాగా పట్టిద్ది. ఆనియన్స్కి ఆయిల్ అవంతా బాగా పట్టిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిద్ది. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకొకసారి మనం కలుపుకుందాము. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా, బాగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా ఆనియన్స్కి పట్టి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనకి సరిపడా, మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత సరిపడా ఒక బౌలు శనగపిండి వేసుకున్నాము. శనగపిండి కూడా వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని బాగా అలా మిక్స్ చేసుకుంటే అంతటా కలుస్తుంది. ఇవి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ పోసుకొని కలుపుకుంటా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ జారుగా అయితే మళ్ళీ పకోడీ అంత టేస్టీగా రాదు. మనకు కొంచెం క్రిస్పీగా ఉండాలంటే కొంచెం ఇలాగ గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకుంటే, మనకు ఆ మంట సరిపోదు అనుకుంటే 1 స్పూన్ కారం వేసుకోవచ్చు. కారం తినేవాళ్ళు కొంచెం కారంగా వేసుకొని ఇలాగా మెత్తగా చక్కగా కలుపుకోవాలి, లూజ్గా కాకుండా. ఇప్పుడు బాండీలో నూనె పోసుకొని మనము నూనె పోసాం కదా, బాగా నూనె కాగాలి. కాగిందో లేదో ఒక చిన్నది వేసుకొని చూస్తే సరిపోయిద్ది. బాగా నూనె వేడెక్కాలండి. బాగా నూనె కాలినప్పుడు ఇలా చిన్న చిన్నవిగా మనం ఆ నూనెలోకి వదులుతా వేసుకుంటే చక్కగా బాగా ఉడుకుతుంది. ఇలాగ చక్కగా వేసుకోవాలి. చిన్న పీసులు వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్గా వాడచ్చు. పెద్దవాళ్ళైనా సరే పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు అనే వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి. అని మీకు కూడా తెలుసు కదా. శనగపిండి ఇది ఎలా చేసామంటే, శనగపిండి అంటే డైరెక్ట్గా షాప్లో ఉన్న శనగపిండి కాదండి మేము చేసింది. ఈ శనగపప్పు గుళ్ళు ఉంటాయి కదా, పుట్నాల పప్పు, ఆ పప్పుని మిక్స్ చేసాము. మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసి శనగపిండి తయారయ్యింది. అలా చేస్తే అలాంటి పప్పుతోటి మన సొంతంగా మనం శనగపిండి చేసుకుంటే అది గ్యాస్ రాదు, గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. అదే మనం బయట షాపుల్లో దొరికే శనగపిండి కనుక మనం వాడితే అది కొంచెం గ్యాస్గా ఉంటుంది. ఇలా పుట్నాల పప్పును మనం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎర్రగా వేగిన తర్వాత, ఎర్రగా కాలింది చూసారు కదండి, ఒక టిష్యూ పేపర్లో ఇలా పకోడీ పెట్టుకుంటే మనకు ఆయిల్ మొత్తం పీల్చిద్ది. చూసారా, బాగుంది కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో